ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ సీన్స్ మీరు ఇంకా కొంచెం కాన్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మూవ్ అవ్వడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నా ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతాం. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను. అంటే లేదు, అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ అది తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రుబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది దిల్రుబా, మీ అందరికీ తెలుసు అది. ఇది అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రుబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారు అన్నమాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? తిను చెప్పిందని. సారీ. ఓకే, అయ్యో మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. దిల్రుబా యూనిట్కి నా తరపున క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్. ఆయన లీక్ చేసి అయితే ఆయన లీక్ చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు, మీదే. అయితే నో ప్రాబ్లం, మీరు అడగండి మేము ఇప్పుడు కాన్ఫిడెంట్గా. అదే సార్, బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గు వస్తేనే వెంటనే వాటర్ అడిగారు. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతుంది. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది అది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది ఇక్కడ. నాకు అది కన్సర్న్ అయిపోయింది. ఏదో కొంచెం ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తుంటే దగ్గుతుంటే నేను ఏదో ఫేక్ చేస్తున్న ఫీలింగ్ వెళ్తుందేమో అని తిరిగి చూశాను. అది అంత. బట్ యా, నేను చాలా కన్సర్న్ ఈ సినిమాలో కొంచెం అంత. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యామ్, నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలామంది ఉంటారు. హానెస్ట్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి, నా క్యారెక్టర్ ఇది అని అంటారు. ముందు అదే నచ్చుతుంది, వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి ఆ క్యారెక్టరే నచ్చదు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది, నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి, మళ్ళీ ఆ అమ్మాయి 6 నెలల తర్వాత నీలో ఈ క్యారెక్టర్ నచ్చలేదంటది. బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈడు క్యారెక్టర్ మార్చుకోరు. ఎంతమంది అమ్మాయిలు పోయినా ఈడు మార్చుకోడు. అది చాలామంది బయట చాలా హానెస్ట్గా వాళ్ళ క్యారెక్టర్కి స్టిక్ అనే ఉంటారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. లవ్లో కంప్లీట్. అందుకే మీకు టీజర్లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్గా నవ్వుతానేమో, సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది. వెరీ ఇంటెన్స్ రోల్. ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారా? అంటే ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే వెళ్ళిపోతున్నారు. మరి చూద్దాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కిరణ్ అన్న, ఇది దిల్రూబా సినిమా అంటే కాకంటే ముందు కమిట్ అయిన సినిమా కదా.